హాయ్ హలో సలాం వెల్కమ్ టు bloggervj. ఇంతవరకు మీరు వర్డ్ప్రెస్కి సంబంధించిన ట్యూటోరియల్స్లో ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి, సో వర్డ్ప్రెస్ బ్లాగ్ని ఎలా కస్టమైజేషన్ చేయాలి, సో ఎన్నో విషయాల గురించి మీరు తెలుసుకున్నారు. సో ఈరోజు మీరు మీ వర్డ్ప్రెస్ బ్లాగ్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఎలా సబ్మిట్ చేయాలి అనే టాపిక్ గురించి తెలుసుకోండి. సో ఒకవేళ మీరు ఎవరైనా ఆ వీడియోని కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. స్ట్రైట్ టు bloggervj. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ కనుక వస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో అక్కడ వచ్చినటువంటి ఆల్ నోటిఫికేషన్స్ని ట్యాప్ చేయండి. సో దీనివల్ల మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో మీ బ్లాగ్ని సెర్చ్ ఇంజిన్కి సబ్మిట్ చేయడం కోసం మనం కంప్యూటర్స్ కిందకి వెళ్ళిపోదాము. సో ఈ లెసన్లో మనం ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్ని మనం ఏ విధంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్కి సబ్మిట్ చేయాలని దానికి తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం యూస్ చేసినటువంటి తెలుగు mp3lyrics.in అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే దీనికోసం ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కొన్ని రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు వచ్చేటువంటి సెకండ్ రిజల్ట్ ఏదైతే ఉందో సో దాని మీద క్లిక్ చేయండి. సో మీరు ఏ ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అవుతారో, సో ఈమెయిల్ ఐడితో మీరు మీ బ్లాగ్ని సబ్మిట్ చేయాలి అనుకుంటారు గూగుల్కి, సో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను, కాపీ. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, డొమైన్ అండ్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అని. యాక్చువల్గా డొమైన్ మనం సబ్మిట్ చేయాలి. సో డొమైన్ సబ్మిట్ చేసి ఏంటంటే మనం డొమైన్ రిజిస్టర్లోకి వెళ్ళి మన అకౌంట్లోకి వెళ్ళి మనం వీడు ఒక కోడ్ ఇస్తాడు. సో గూగుల్ ఒక కోడ్ ఇస్తుంది. సో గూగుల్ ఇచ్చేటువంటి కోడ్ని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఏంటంటే మనం ఇక్కడ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అన్న కదా, సో దీన్ని కనుక యూస్ చేసుకుంటే మనకి మెటా ట్యాగ్, అదేవిధంగా లేదంటే HTML ఫైల్, సో ఇలాంటి వాటి ద్వారా వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో కొంచెం ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట. సో దీనికోసం నేను ఇక్కడ దీన్ని యూస్ చేసుకుంటున్నాను. సో పేస్ట్. సో నేనైతే యూఆర్ఎల్ ఏదైతే కాపీ చేసుకుని దాన్ని పేస్ట్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మీకు మీరు ఏదైతే యూఆర్ఎల్ ఎంటర్ చేశారో సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సో చెకింగ్ వెరిఫికేషన్ అనేది మనకి ఒక బాక్స్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వెరిఫికేషన్ మెథడ్, సో ఆటో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం గో టు ప్రాపర్టీలోకి వెళ్తే సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మాన్యువల్గా అడుగుతుంది వెరిఫికేషన్ తీసుకోమంటారా అని. ఓకే. సో ఈ విధంగా అనమాట. సో ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే సో సెట్టింగ్స్, సో చూసారా, సో యూఆర్ ఏ వెరిఫైడ్ ఓనర్, సో వెరిఫై అయిపోయింది అనమాట. సో ఒక్కొక్కసారి ఇలా తీసుకుంటుంది. సో లేదు అనుకుంటే మాన్యువల్గా కావాలి అనుకుంటే మనం సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ని యూస్ చేసుకొని మనం చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్, నేను www అని ఇచ్చాను. ఓకే. సో యాడ్ ప్రాపర్టీ, paste www. So continue. సో ఒక్కొక్కసారి మనకి వెరిఫికేషన్ అనేది అడుగుతుంది, ఒక్కొక్కసారి వెరిఫికేషన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో వెరిఫికేషన్ అవని వాటికి ఏం చేయాలనే వాటి గురించి మనం ఇంకొక వీడియోతో తెలుసుకున్నాము. సో ఓకే, ఇది కూడా ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక బ్లాగ్ని చాలా ఈజీగా మనం వెరిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ లెక్చర్లో ఏంటంటే మనం ఒక సైట్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి సైట్ మ్యాప్ని ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. సో ఇది గాయ్స్ ఈ ఎపిసోడ్. సో చాలా సింపుల్గా మీరు మీ బ్లాగ్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్కి సబ్మిట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మనకి యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి. సో ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనే దాని గురించి కింద కామెంట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అండి. ఇప్పుడు లైక్ అనేది చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.